శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సింహరాశి వారికి డిసెంబర్ 28 నుంచి జనవరి 3వ తారీఖు మధ్యలో జరగబోయే వారఫలాలు 2025వ సంవత్సరంలో చివరి వారానికి మనం రావడం జరిగింది. ఈ వారంలోనే సింహరాశి వారు కొన్ని ప్రధానమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. దాని కారణంగా ఈ వార ప్రారంభంలో ఎక్కువగా ప్రయాణాలు చేయడం జరుగుతూ ఉంటుంది. దీనిలో కొంత అనవసర ప్రయాణాలు, అలాగే పనులు చివరి దాకా వచ్చి మళ్ళా మొదటికి రావడం, వాయిదా పడడం జరుగుతూ ఉంటుంది. మొత్తం మీద ఈ వార ప్రారంభంలో అనవసర ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. అయితే దాని తర్వాత మళ్ళీ ఒక నిర్ణయానికి వచ్చి ప్రస్తుతం చేస్తున్నటువంటి మీ వృత్తి వ్యాపారాలు మార్చడానికి చాలా గట్టి బలమైన నిర్ణయం తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా మార్చడానికి కూడా మీరు ఒక అనువైనటువంటి స్థలాన్ని, అంటే ఇంకా వేరే ప్రాంతమో, వేరే ఊరో, వేరే చోట ఏమన్నా ఒక ప్లేస్ని, ఒక ఆఫీసునో, ఒక షాపునో చూసే ప్రయత్నంలో చాలా వరకు ఈ వారం చివరిలో సక్సెస్ రావడం జరుగుతూ ఉంటుంది. మొత్తం మీద ఏంటంటే మీ వృత్తి వ్యవహారాల్లో కొన్ని మార్పులు రాబోతున్నాయి. ఎస్పెషల్లీ రాజకీయ నాయకులు ఈ వారం అంతా కూడా చాలా బిజీగా ఉండడం జరుగుతూ ఉంటుంది. కొంతమంది ఈ వారంలోనే వారు ఏదైనా పార్టీ మారడం కానీ, కొత్త పార్టీలో చేరడం కానీ, లేదంటే వాళ్ళు ఉన్న పార్టీ నుంచి వేరే పార్టీలోకి మారడం, కొన్ని కీలకమైన మార్పులు తీసుకోవడం జరుగుతుంటుంది. వాళ్ళ యొక్క ప్రధాన నాయకుడిని కలుసుకొని ఒక విధంగా మళ్ళా వారి యొక్క మద్దతు తెలపడం, ఇవన్నీ కూడా కొన్ని రాజకీయ నాయకుల్లో కొన్ని మార్పులు వారు జీవితంలో రావడం జరుగుతుంది. అయితే ఒక కీలకమైన పదవి కూడా మీకు ఈ వారంలో రావడం జరుగుతూ ఉంటుంది. దాంతోపాటు ఆదాయ సంబంధించిన విషయాల్లో చాలా వరకు గతంలో మీరు ఎవరికైనా ఇచ్చిన ధనం కానీ అది తిరిగి రావడం జరుగుతుంటుంది. అలాగే మీకు ఒక పదవి ద్వారా గానో, ఒక గౌరవ వేతనం ద్వారానో, పెద్దవారి ద్వారానో ఒక విధంగా మీకు లంసమైనటువంటి ఆదాయం రావడం జరుగుతుంది. లేని పక్షంలో ఒక హామీ కూడా రావడం జరుగుతుంది. బాబు, నీకు ఈ నెలలో ఇంత ధనం ఇవ్వడం జరుగుతుంది, ప్రతి నెల నీకు కొంత ఈ విధంగా ధనాన్ని మీకు ఏర్పాటు చేస్తాం అన్న విషయంలో మీకు ఒక హామీ లాంటిది ఏర్పడడం జరగడం వల్ల ఫైనాన్షియల్గా కొంత ఫ్రీ అవ్వడం జరుగుతుంటుంది. చాలా సందర్భాల్లో మీలో ఉన్నటువంటి టాలెంట్ని రుజువు చేసుకునే ప్రయత్నం చేస్తారు. వృత్తి మారాలనే తీవ్ర ప్రయత్నం ఈ వారం జరుగుతుంది. అనుకున్న విధంగానే వృత్తిలో కొన్ని కీలకమైన మార్పులు రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే మీరు చేస్తున్నటువంటి వృత్తిలో ప్రమోషన్ రావడం కానీ, కొంతమంది కంప్లీట్గా మీ యొక్క ఉద్యోగానికి శాశ్వతంగా సెలవు పెట్టి వదిలివేసి వేరే ఉద్యోగం చూసుకోవడానికి కూడా ఈ వారంలో కొన్ని మార్పులు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ముఖ్యంగా మీ పిల్లల విషయంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే పిల్లలకి ఎక్కడ కాలేజీలో జాయిన్ చేయాలి, ఏ కాన్వెంట్లో జాయిన్ చేయాలి అన్నటువంటి విషయంలో ముందుగానే నిర్ణయం తీసుకొని దానికి తగ్గ విధంగా సీట్ రిజర్వ్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఎవరైతే ఈ రాశిలో ఈ సినిమా రంగంలో ఉన్నారో వాళ్ళకి మాత్రం కంప్లీట్గా కొన్ని కొత్త అవకాశాలు అన్నవి రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఆ కొత్త అవకాశాలతో పాటు దానికి సంబంధించినటువంటి అడ్వాన్స్ కానీ, దాని రెమ్యునేషన్ కానీ మీకు ముందుగానే రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీరు ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా మీ యొక్క టాలెంట్కి తగిన గుర్తింపు రావడంతో పాటు మీ టాలెంట్ని ఇతరులు గుర్తించడం ద్వారా కూడా మీరు ఒక ప్రాజెక్ట్లో చేరడం జరుగుతూ ఉంటుంది. ఓవరాల్గా ఈ సింహరాశి వారికి వృత్తిపరంగా చాలా మార్పులు చేర్పులు రావడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఏదైనా ఒక గృహం మారాలని కానీ, ఒక ఇల్లు ప్లేస్ మారాలనే మీ ప్రయత్నం చాలా వరకు నెరవేరుతుంది. ఈ ప్రయత్నంలో మీరు ఏదైనా ఒక ఇంటికి అడ్వాన్స్ ఇవ్వడం కానీ, ఒక స్థిరాస్తి లాంటిది కొనడం కానీ ఈ వారంలో చాలా వరకు జరిగే అవకాశం ఉన్నది. సో ఇవన్నీ బాగున్నప్పుడు కూడా మీ ప్రత్యర్థులు ప్రతి విషయాన్ని అబ్జర్వ్ చేస్తుంటారు. మీరు ఏ ప్రయత్నం చేస్తున్నా దాన్ని చెడగొట్టాలనే ప్రయత్నం మాత్రం ప్రతిక్షణం జరుగుతుంటుంది. అందువలన కొన్ని విషయాల్లో చాలా సీక్రెసీగా జాగ్రత్తగా మెయింటైన్ చేయడం మంచిది. అలాగే అష్టమ శని ప్రభావం వలన చివరి నిమిషంలో ఈ పని పూర్తయిపోయింది, ఇంకా సాయంకాలమో గంటలోనో మనకి పని అవుతుంది అనుకున్నది చివరి నిమిషంలో ఆ పని క్యాన్సిల్ అయిపోవడం, ఏవో కొన్ని కొర్రీలు వేయడం వలన మీకు అన్ని అర్హతలు ఉన్నా కూడా ఏదో చిన్న కొర్రీ వేసి మీరు అనర్హత బాబు, ఈ పనికి మీరు కుదరదు, ఇది మీకు వచ్చే అవకాశం లేదు, ఈ కాంట్రాక్ట్ మీకు రాదన్న విధంగా తీవ్రమైన నిరాశకు గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి సో ఏదైనా మీరు ఒక సబ్జెక్టులో నుంచో, ఒక అసెట్ గురించో ఒక దానికి ప్రయత్నం చేస్తుంటే ఖచ్చితంగా ముందు అన్ని విషయాలు, అన్ని పేపర్లు సరిగ్గా సబ్మిట్ చేసుకొని అన్ని అర్హతలు ముందే పెట్టవలసి ఉంటుంది. ఎందుకంటే మీకు విమర్శలు ఎక్కువగా ఉన్నాయి, అపోజిషన్ వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఏదో ఒక పిటిషన్ మీ మీద పెట్టి మీకు ఇన్వాలిడ్ చేసే విధంగా
వాళ్ళే అవతల వాళ్ళకి చెప్పడం జరుగుతుండదు కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. బట్ ఏ విషయంలో కూడా చిన్న పొరపాటు చేసినా పెద్ద పనిష్మెంటు ఈ వారం వచ్చే అవకాశం ఉంది. అయితే చివరికంతా శాశ్వతంగా చివరికి బాగుంటుంది. కానీ మధ్యలో మనస్తాపం, ఇబ్బందులు, చికాకులు ఎదుర్కోవడం జరుగుతుంది. ఈ వారం నుంచి మనం 2026వ సంవత్సరంలోకి ప్రవేశించడం జరుగుతూ ఉంది. అయితే మరి ఈ ఇంగ్లీష్ సంవత్సరం కాబట్టి కొంతవరకు న్యూమరాలజీని కూడా మనం ఉపయోగించుకోవడం మంచిది. 2026లో కేవలం 26 మాత్రమే తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ 2000 కంటిన్యూ అవుతుంటుంది కదా, 26 అన్నప్పుడు సంఖ్య 8 అయింది. అంటే శని యొక్క ప్రభావం ఈ సంవత్సరం ఎక్కువగా ఉంటుందన్నమాట. అందువల్ల అంటే పారిశ్రామిక రంగం వారికి, శ్రామికులకి, కార్మికులకి చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి. అంటే 8 కూడా ఏ విధంగా ఏర్పడింది? 2, 6 అంటే రెండో సంఖ్య చంద్రుడు కాబట్టి కామన్గా కొంతకాలంగా ఒక 25 సంవత్సరాలుగా స్త్రీల యొక్క హవా కొనసాగుతూ ఉంది. ఎప్పుడైతే 2000 స్టార్ట్ అయిందో అక్కడి నుంచి స్త్రీలదే ఆధిపత్యం వహిస్తున్నారు. 2020 నుంచి అది మరీ ఇంకా ఎక్కువ అవడం వల్ల ఈ పెళ్ళిళ్ళ విషయంలో, అన్ని విషయంలో పాపం ప్రస్తుతం స్త్రీలకే ఆధిపత్యం రావడం జరిగింది. ఇక ఈ సంవత్సరం కూడా స్త్రీలదే పైచేయిగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అలాగే 6వ సంఖ్య 26 కాబట్టి 6 శుక్రుడు సంబంధించింది కాబట్టి సాధారణంగా ఈ వాహనాలు, కార్లు, గోల్డ్, ఇమిటేషన్ ఆర్టికల్స్, ఖరీదైన వస్తువులకి ఎక్కువ ప్రభావం ఉంటుంది. అది ఎక్కువ అమ్మకాలు అవి రావడం వల్ల అంటే ఎక్కువ లగ్జరీ ఐటమ్స్, ఈ గోల్డ్ ఐటమ్స్, అలాగే వాహనాలు ఇవి రేట్లు అవి పెరుగుతుంటే ప్రజలు కూడా ఎక్కువ లగ్జరీ ఐటమ్స్ కొంటూ ధనాన్ని కూడా ఎక్కువ ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ 2026వ సంవత్సరంలో సినిమా పరిశ్రమ అన్నది చాలా అభివృద్ధికరంగా ఉంటుంది. చాలా వరకు వాళ్ళు మళ్ళీ తిరిగి పూర్వ వైభవాన్ని పుంజుకోవడం జరుగుతూ ఉంటుంది. దాంతోపాటు టీవీ, మీడియా కూడా అనుకూలంగా ఉండడం జరుగుతూ ఉంది కాబట్టి అయితే ప్రజలు ధన విషయంలో కొంత జాగ్రత్త పడవలసి ఉంటుంది. అధికమైనటువంటి ధన వ్యయం వల్ల చాలా వరకు ఫైనాన్స్ డెఫిసిట్లో పడుతూ ఉంటారు. దానివల్ల ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ 2026 సంవత్సరంలో ముందుగా ఏంటంటే శని భగవానుడిని పూజించుకోవాల్సి ఉంటుంది. దాని కొరకు ఏంటంటే ప్రతి శనివారం వ్రతం కానీ, శనివారం నియమంగా ఉండడం కానీ, మన పూర్వకాలం నుంచి చేసిన శనివారం ఒక పూట ఉండడం, ఆ రోజు నియమంగా ఉండడం, ఈ శనివారం చేసుకొని హనుమాన్ చాలీసా కానీ, విష్ణు సహస్రనామం కానీ ఏదో ఒకటి భగవన్నామ స్మరణ చేసుకోవడం వల్ల మనకి శని భగవానుడు అనుగ్రహిస్తుంటాడు. ముఖ్యంగా ఏంటంటే ఎటువంటి బలహీనతలు లేకుండా నిజాయితీగా సింపుల్ లైఫ్ కోరుకుంటే మాత్రం సింపుల్గా ఎవరైతే జీవిస్తారో వాళ్ళ లైఫ్ బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక మామూలుగా శుక్ర భగవానుడు కూడా కాబట్టి లక్ష్మీ అనుగ్రహం కోసం కనకధార స్తోత్రం, ఈ చంద్రుడు కాబట్టి అంటే టోటల్గా మనం ఏంటంటే మీకు నెలకు ఒక్కసారైనా ప్రత్యేకంగా ఒకరోజు విష్ణు సహస్రనామం, లక్ష్మీ స్తోత్రం 2 కలిపే పుస్తకంలో ఉంటాయి. ఎవరైతే శ్రద్ధగా పారాయణ చేస్తారో వాళ్ళకి కంప్లీట్గా అన్ని సమస్యల నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత ఏంటి, వెరీ సింపుల్ రెమెడీ, ఇంకేం కష్టపడక్కర్లేదు. ఆంజనేయ స్వామి, ఈ యుగంలో ఆంజనేయ స్వామి ఇచ్చినంత స్పీడ్గా ఎవరు కూడా వరం ఇవ్వరు. మీకు ఏ పని కావాలన్నా, ఏ ప్రయత్నం కావాలన్నా ఆంజనేయ స్వామిని పట్టుకుంటే మాత్రం 2026 శని యొక్క ఆధిపత్యం ఉంటుంది కాబట్టి ఆంజనేయ స్వామి ఇంకా తొందరగా మీకు ఫలితం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఆంజనేయ స్వామి చిన్న టెక్నిక్ ఏంటంటే, మీరు ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నారు, ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తే శనివారం రోజు ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి సింధూరంతో పూజ చేయించి వడమాల కానీ, స్వామికి ఇష్టమైనటువంటి బాగా పండినటువంటి 5 అరటిపళ్ళు ఇవ్వడం వల్ల ఇలా కొన్ని శనివారం వెళ్తే మీకు ఉద్యోగం అనేది కంపల్సరీగా వచ్చేస్తుంది. ఈ ఉద్యోగం కాకుండా వివాహం అవటం లేదు, వివాహపరంగా సమస్యలు ఉన్నాయి, రుణ బాధలు ఉన్నాయి, అన్నదమ్ముల మధ్య ప్రాబ్లమ్స్ ఉన్నాయి, స్థిరాస్తి గొడవలు ఉన్నాయి, ఏ ఇతర జటిలమైన సమస్య అయినా మంగళవారం రోజు తమలపాకులతో మీరు స్వామికి పూజించడం వల్ల కంప్లీట్గా మీ యొక్క ప్రతి ఒక్క కోరిక నెరవేరడం. అంటే స్వామికి తమలపాకులతో పూజ అంటే తమలపాకులు ఇచ్చి మనం ఒకరికి ఒక పని అప్పచెప్తూ ఉంటాం. ఏదైనా మనం కొత్తగా ఇల్లు కట్టినా ఒక మేస్త్రికి ఎలాగైతే తాంబూలం ఇచ్చి పని అప్పచెప్తుంటామో ఈ విధంగా ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో పూజ చేయడం వల్ల మీ యొక్క పని అతి శీఘ్రంగా జరుగుతూ ఉంటుంది. అయితే ఏంటంటే ఒక పెద్ద మొత్తంలో అంటే మనకి చిన్న పని అనుకోండి ఒక 41 తమలపాకులు, కొద్ది పెద్ద అనుకోండి 108 తమలపాకులు, లేదు కొద్ది జటిలమైన పని ఒక 1000 తమలపాకులు, అంటే 1108 తమలపాకులతో మీరు ఆంజనేయ స్వామికి పూజ చేయగలిగితే
ఈ పని అవ్వదు అని మాత్రం ఖచ్చితంగా ఉండదు. అందువల్ల కంపల్సరీగా మీరు ఎక్కువగా ఆంజనేయ స్వామి ఏంటంటే యవ్వనంలో ఉన్న వాళ్ళకి, యువకులకి బాగా ఉపయోగపడుతూ ఉంటాడు. అంటే 36 సంవత్సరాలు లేదంటే 45 ఇయర్స్ లోపు ఉన్నవాళ్ళు ఆంజనేయ స్వామిని పూజిస్తూ, ఎప్పుడైతే ఆంజనేయ స్వామిని పూజించామో ఆ ఒక్కరోజు మాత్రం బ్రహ్మచర్యం పాటించగలిగితే, దాంతోపాటు మిగతావి కూడా దూరంగా ఉంటే మంచిది. ఈ విధంగా ఏదో ఒకటి మనం కావాలంటే ఏదో ఒకటి వదులుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా చిన్న నియమం పాటించడం వల్ల 2026 మీకు అద్భుత విజయాలు సాధించడం జరుగుతుంది. స్వస్తి.